తెలంగాణను ఎంతగా కోరుకుంటున్నారో ప్రజల అభివృద్ధిని కూడా అంతే కోరుకుంటున్నారని ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి అన్నారు. తెలంగాణపై కేసీఆర్ పూటకో మాట మాట్లాడుతున్నారని, మంజీరా జలాన్ని సంగారెడ్డికి ఇవ్వడానికి సీఎం సానుకూలంగా స్పందించారని వివరించారు. మూడో రోజు మెదక్ జిల్లాలో కొనసాగుతున్న ఇందిరమ్మ బాటలో జగ్గారెడ్డి పాల్గొన్నారు. ప్రాణహిత చేవేళ్ల కోసం ఢిల్లీకి తన పాదయాత్ర కొనసాగుతుందంటున్న జగ్గారెడ్డితో మా కరెస్పాండెంట్ సోమగోపాల్ ఫేస్ టు ఫేస్. మెదక్ జిల్లాలో మూడో రోజు ముఖ్యమంత్రి ఇందిరమ్మ బాట కొనసాగుతుంది. ఆఖరి రోజు సంగారెడ్డి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు ముఖ్యమంత్రి చేయబోతున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు సంగారెడ్డి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి గారు ఉన్నారు. జగ్గారెడ్డి గారు, ఇవాళ ముఖ్యమంత్రి ప్రోగ్రాం ఎక్కడెక్కడ కొనసాగుతుంది, ఏ కార్యక్రమాల్లో పాల్గొంటారు? ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఇందిరమ్మ బాటలో ముఖ్యమంత్రి గారు నా కాన్ఫరెన్స్ లో బస్సు చేయడం మాకు చాలా సంతోషంగా విషయం. ఎందుకంటే మరి ఒక ముఖ్యమంత్రి గారు మా కాన్ఫరెన్స్ లో బస్సు చేసిన సందర్భంలో వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా సదాశివపేట నుంచి ఈ కార్యక్రమం బయలుదేరుతున్నది. సదాశివపేట పట్టణంలో గత 20 ఏళ్ల నుంచి ఏ నాయకుడు చేయలేని పని, ఏ ప్రభుత్వం చేయలేని పని, ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేని పని, మరి దాదాపు ఒక 120 ఎకరాల భూమి కొనుగోలు చేసి 5 కోట్ల రూపాయలతో సదాశివపేట పట్టణంలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టా సర్టిఫికెట్లు ఇచ్చే కార్యక్రమం ఈరోజు వారి చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతున్నది ఇందిరమ్మ బాటలో. మరి దాంతోపాటు మరి రైతులకు సంబంధించి గోడౌన్లు వారి చేతుల మీదుగా సదాశివపేటలో మరి అక్కడ ఇనాగ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత కొండాపూర్ మండలంలో మరి అక్కడ 32 గ్రామాలకు మంజీరా నీటి పథకాన్ని ఈరోజు ఇనాగ్రేషన్ 32 గ్రామాలకు మంజీరా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం వారి చేతుల మీద ఇనాగ్రేషన్ చేసుకోవడం జరుగుతున్నది. పేద పిల్లల కోసం ఉన్న 2 రెసిడెన్షియల్ స్కూళ్లు మరి దాదాపు 10 కోట్ల రూపాయలతో నిర్మించుకోవడం జరిగింది. మరి దాన్ని ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. సంగారెడ్డికి వచ్చినట్టయితే మరి ఇక్కడ కూడా సంగారెడ్డిలో దాదాపు 100 ఎకరాల భూమి కొనుగోలు చేసి 5 కోట్ల రూపాయలతో 4000 మందికి పేద ప్రజలకు మరి ఈరోజు ఇళ్ల పట్టా సర్టిఫికెట్లు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈరోజు సంగారెడ్డికి సంబంధించిన వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే అత్యధిక స్థాయిలో, రికార్డు స్థాయిలో సంగారెడ్డి కాన్స్టిట్యున్సీకి ముఖ్యమంత్రి నిధులు కేటాయించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా ఎట్లాంటి సమస్యలు ఇవాళ ముఖ్యమంత్రి దృష్టికి మీరు తీసుకెళ్తున్నారు? ఇప్పుడు ఒక సంగారెడ్డికే కాదు, సంగారెడ్డికే దాదాపు 80 కోట్ల రూపాయలు నిధులు తెచ్చుకోగలిగినాము. సంగారెడ్డి మెదక్ జిల్లాలో కూడా అన్ని కాన్స్టిట్యున్సీలకు ముఖ్యమంత్రి న్యాయంగానే అందరు కూడా నిధులు ఇవ్వడం జరిగింది. అందరు కూడా హ్యాపీగా ఈ కార్యక్రమాలు ఇందిరమ్మ బాట సక్సెస్ ముఖ్యమంత్రి గారితో చేసుకోవడం జరిగింది. ఇదే కాకుండా ఇంకా ఏదైతే అంటే రోడ్లకు సంబంధించి కానివ్వండి, ఇంకా అనేక అంటే ముఖ్యంగా మేము ముఖ్యమంత్రి గారిని నిన్న రివ్యూలో కూడా కోరడం జరిగింది. ఏంటంటే మెదక్ జిల్లాలో ఉన్న సింగూరు మంజీరా డ్యాముకు సంబంధించి మాకు ఈ మంజీరా నీళ్లు తాగడానికి అఫీషియల్గా అలికేషన్ లేదు. మేము అనఫిషియల్గా తాగే పరిస్థితి, మా ప్రాంతంలో డ్యాములు ఉన్నా మేము నీళ్లు తీసుకోలేని పరిస్థితి. అది నిన్న ముఖ్యమంత్రి గారి దృష్టికి రివ్యూలో తీసుకెళ్లడం జరిగింది. నిన్న దాని మీద వారు ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి ఇమీడియట్ దానికి తగిన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది అని వారు మెదక్ జిల్లా ప్రజలకు తప్పకుండా తాగునీరు ఇచ్చేదానికి వాటర్ అలికేషన్ చేయడం జరుగుతుందన్న మాట వారు ఇవ్వడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మరి ఈ ఇందిరమ్మ బాటలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మేము అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల కోసం తీసుకోవడం జరుగుతుంది. ప్రాణహిత చేవేళ్ల మీద ముఖ్యమంత్రి మాట్లాడారు. మీరు కూడా దీనికోసం పాదయాత్ర చేస్తామని ఇప్పటికే ప్రకటించున్నారు. దీనిపై ముఖ్యమంత్రితో ఇవాళ మీరు ఏం చెప్పబోతున్నారు? భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది ప్రాణహిత చేవేళ్ల మీద? వాస్తవానికి మేము నిజంగా కృతజ్ఞతలు తెలపాలి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి. ఎందుకంటే వారు ముఖ్యమంత్రి కావడంతో మరి ప్రధానంగా ప్రాణహిత చేవేళ్ల జాతీయ ప్రాజెక్టు కోసం ప్రయత్నం చేస్తున్నా అనే దాంట్లో వారు ప్రకటించడం, వారు ప్రయత్నం చేయడం, ఢిల్లీ పోయిన ప్రాణహిత మీద తప్పకుండా వారు అక్కడ చర్చించి మాట్లాడడం మాకు నమ్మకం ఉంది. అయినా సరే మా ప్రాంతం నుంచి మరి మాకున్న ఇబ్బందులు ఢిల్లీ, ఎందుకంటే అది ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా తీసుకున్న నిర్ణయం కాదు కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ ట్రై చేస్తారు కాబట్టి మా వంతు ప్రయత్నంలో భాగమే సంగారెడ్డి నుంచి మరి ఢిల్లీ వారు పాదయాత్ర పెట్టుకున్నారు. ఇప్పుడు ప్రధానంగా వారు ఆల్రెడీ చెప్తున్నారు. అయినా సరే మా రిప్రజెంటేషన్ మాకు అవసరం కాబట్టి మరి మేము కూడా వారిని అడిగే ప్రయత్నం ఈరోజు చేస్తున్నాం. ఈరోజు కూడా చంద్రబాబు లాంటి నాయకులు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మీద కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. రుణమాఫీ లాంటివి మేము చేస్తాం, అధికారం లేకుండా వస్తే హామీలు గుప్పిస్తున్నారు. ఇవి సాధ్యమయ్యే పరిస్థితి ఉందా? చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ పాదయాత్రలు చేసిన, వైఎస్ఆర్ పార్టీ పాదయాత్రలు చేసిన వాళ్ళ రాజకీయ పార్టీని బతికించుకునడానికి తప్పితే అది పేద ప్రజలను ఆదుకోవడానికి కాదు. గతంలో చంద్రబాబు నాయుడు గారికి అన్న అనేక సందర్భాలకు అధికారం ఉన్నా చేయలేని పనులు ఈరోజు ఏ రకంగా చేస్తాడు అది చాలా స్పష్టత చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు వీళ్ళెన్ని పాదయాత్రలు చేసినా వీళ్ళకి ఎలాంటి అభివృద్ధి చేసే అవకాశం లేదు. ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇందిరమ్మ బాటలో
అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చెప్తున్నారు, వాళ్ళన్నీ కూడా మాయ మాటలు చెప్తున్నారు, ప్రజలను మోసం చేస్తున్నారు. ఇది కిరణ్ కుమార్ రెడ్డి గారు వాస్తవాలను ప్రజలకు చెప్పి వారికి చొరవయి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నారు. ప్రజలు విశ్వసించరు తెలుగుదేశం పార్టీని కానీ వైఎస్ఆర్ పార్టీని కానీ. ఆ పార్టీ బతికించుకోవడానికే పాదయాత్ర లేదంటే ప్రజల కోసం కాదు. ఇది ఈ రోజున్న రాజకీయ పార్టీల వ్యవస్థ. ఈ రోజు ఇందిరమ్మ బాటలో ముఖ్యమంత్రి గారు అసలు వాళ్ళు పాదయాత్రలు చేయగలుగుతారు కానీ వాళ్ళు పనులు చేయలేరు కదా. కానీ ముఖ్యమంత్రి గారు పాదయాత్రలు వాళ్ళు ఎన్నిసార్లు తిరిగితే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. వాళ్ళు ఎన్ని పాదయాత్రలు చేసినా అది ప్రజలకు ఉపయోగం లేని పని అది. కాబట్టి ఈరోజు 100% ఇందిరమ్మ బాటలో ముఖ్యమంత్రి గారిని ఇంత పెద్ద జనాలు ఎందుకు వస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ పథకాలు, కాంగ్రెస్ పార్టీ విధానాలు, ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయాలు, వారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ప్రజలు విశ్వసిస్తున్నారు. కాబట్టి మాకు మిగతా రాజకీయ పార్టీల గురించి ఆలోచించాల్సిన అవసరము ఈరోజు మా ప్రభుత్వానికి కానీ మా నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డి గారికి లేదు అనేది నా అభిప్రాయం. తెలంగాణలో 3 జిల్లాల్లో ముఖ్యమంత్రి ఇందిరమ్మ బాట పూర్తవుతుంది మెదక్ జిల్లాతోటి. తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారు. అయితే కేంద్రం నిర్ణయం తీసుకునేంత వరకు వేచి చూడాలని ముఖ్యమంత్రి చెప్తున్నారు. కేసీఆర్ నిన్ననే మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. చర్చలు పిలిస్తే ఢిల్లీకి వెళ్తాను, కానీ ఇప్పటి వరకు కొలిక్కి రాలేదు చర్చలు అని చెప్తున్నారు. అలాగే రాజకీయ నాయకుల్ని పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు నేను ఒకటే అంటున్నాను, తెలంగాణ ప్రస్తావన వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఈరోజు 3 జిల్లాలు తెలంగాణ మెదక్ జిల్లాకు వచ్చిరండి. ఈరోజు మెదక్ జిల్లాలో ప్రజలు ఏం కోరుకుంటున్నారో స్పష్టత తెలిసింది కదా. 7 కాన్స్టిట్యూన్సీలు తిరిగిండు, ఈరోజు సంగారెడ్డి తిరుగుతున్నాడు, అదే పడంచెరు కూడా అవుతుంది. అంటే ఎక్కడైనా ఎవరైనా సరే లేచి అడిగిన సందర్భం ఉన్నదా? ప్రజలు అదెంతో కోరుకుంటున్నారో అభివృద్ధి కూడా అంతే కోరుకుంటున్నారు. అది టీఆర్ఎస్ పార్టీ పక్కకు తొక్కేసింది. అది విన్నారా? ఇక కేసీఆర్ మాటలకు వచ్చినట్టయితే ఆయన పొద్దున మాట మాట్లాడతాడు, రాత్రి ఒక మాట మాట్లాడతాడు. కాబట్టి అది చెంచాల్సిన అవసరం కాదు. ఈరోజు తెలంగాణ ప్రజలు తెలంగాణ కావాలని ఎంత కోరుకుంటున్నారో అంతకంటే అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు, అనుమానం లేదు. అదే నిదర్శనము ఇందిరమ్మ బాట ముఖ్యమంత్రి పర్యటన. మెదక్ జిల్లాలో 90% సీట్లు ఇప్పటికే కాంగ్రెస్ హోల్డ్లో ఉన్నాయి. భవిష్యత్తులో కూడా ఈ జిల్లాను మరింత బాగా చూసుకునేందుకు సీఎం వరాల జల్లు కురిపిస్తున్నారు ఈ ఇందిరమ్మ బాటలో. కెమెరామెన్ అశోక్తో సోమగోపాల్, సంగారెడ్డి.